అందరికీ నమస్కారం. తృతీయాధిపతి ఏ స్థానంలో ఉంటే ఎక్కడ ఉంటే ప్రభుత్వపు సొమ్ముని ఆ వ్యక్తి జాతకరీత్యా అనుభవించగలుగుతాడు. ఇదే ఈ వీడియో యొక్క సారాంశం. తృతీయాధిపతి అనగా మూడవ వ్యక్తి లేదా మూడవ ఇంటి యొక్క అధిపతి అని అర్థం. ప్రభుత్వ సొమ్ము అనుభవించడానికి ఈ మూడవ ఇంటికి సంబంధం ఏంటి అంటే కాంట్రాక్టులు లేదా ఇతర సౌకర్యాలు ఇలాంటివన్నీ కూడా మనము జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ మూడవ ఇంటి యొక్క సంబంధం ప్రభుత్వ సొమ్ము అనుభవించడానికి ఎలాంటి పరిస్థితులు ఉంటే అది జరుగుతుంది. ఉదాహరణకి ప్రభుత్వ కాంట్రాక్టులు అనుకుందాం. ప్రభుత్వ కాంట్రాక్టులు పొందడం ద్వారా సొమ్ముని పొందడం అనేది వివిధ పనులకు, సేవలకు లేదా ఉత్పత్తుల సరఫరాకి సంబంధించి ఉండొచ్చు. అలాగే సబ్సిడీలు లేదా గ్రాంట్లు, కొన్ని సందర్భాల్లో ప్రభుత్వము ఇతరులకు థర్డ్ పార్టీకి సబ్సిడీలు లేదా గ్రాంట్లు ఇవ్వచ్చు. ఇవి ఆర్థిక సాయంగా కానీ లేదా ప్రోత్సాహకంగా కానీ ఉండొచ్చు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం అమలు చేసేటువంటి పథకాల్లో పాల్గొనడం ద్వారా మూడవ పార్టీ సొమ్ము పొందొచ్చు. అలాగే సంస్థల భాగస్వామ్యము, కొన్ని ప్రభుత్వ సంస్థలతో భాగస్వామ్యము లేదా అనుబంధం ఉండడం ద్వారా కూడా సొమ్ముని పొందొచ్చు. ఈ పరిస్థితుల్లో మూడవ పార్టీ ప్రభుత్వం నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందడానికి నిబంధనలు, విధానాలు మరియు అర్హతలను పాటించడం తప్పనిసరి. మరి చతుర్థాధిపతి ఎక్కడ ఉంటే లాభం? చతుర్థాధిపతి అంటే నాలుగో పార్టీ లేదా నాలుగో వ్యక్తి అని అర్థం. వ్యాపార లేదా ఆర్థిక వ్యవహారాల్లో నాలుగో పార్టీ తరచుగా నేరుగా ప్రాథమిక వాణిజ్య భాగస్వామ్యాల్ని కాకుండా సహాయక పాత్రను పోషిస్తూ ఉంటారు. మరి నాలుగో పార్టీ ఉండేటువంటి ప్రదేశము, పాత్ర, వ్యవహారాలకు అనుకూలంగా ఉంటే లాభం పొందొచ్చు. దీనికి కూడా మనం కొన్ని ఉదాహరణలు చూద్దాము. సరఫరాదారులు లేదా డిస్ట్రిబ్యూటర్లు, ఇలాంటివన్నీ వ్యాపారాలలో సరఫరాదారులు కానీ లేదా డిస్ట్రిబ్యూటర్లు కానీ అవసరమైన వస్తువులు లేదా సేవలను సరఫరా చేసేటువంటి పాత్రను పోషిస్తుంటారు. వారు సరైన సమయానికి సరఫరాలు చేయగలిగితేనే వ్యాపారం సజావుగా సాగుతుంది. మరి కన్సల్టెంట్లు, సలహాదారులు, వ్యాపారాలు తమ వ్యాపార వ్యూహాలు మరియు నిర్ణయాలను మెరుగుపరచడానికి కన్సల్టెంట్లు కానీ సలహాదారుల్ని కానీ నియమించుకుంటూ ఉంటారు. ఈ సలహాదారులు మంచి జ్ఞానము మరియు అనుభవంతో ఉండేటువంటి వ్యాపారానికి లాభంగా ఉంటుంది. పూర్తి సేవల ప్రొవైడర్స్ అంటూ ఉంటాం కదా, అంటే మరొకరికి సంబంధించినటువంటి పూర్తి సేవలను అందించేటువంటి కంపెనీలు లేదా వ్యక్తులు లేదా వ్యాపారం యొక్క నిత్య జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే నిధుల పర్యవేక్షణ సంస్థలు, ఆర్థిక సంస్థలు కానీ నిధుల పర్యవేక్షణ సంస్థలు కానీ వ్యాపార ఆర్థిక వ్యవహారాలు సక్రమంగా నిర్వహించడానికి సహాయం చేస్తూ ఉంటాయి. సరి అయినటువంటి ఆర్థిక నిర్వహణ లాభాలను పెంచుతుంది. అలాగే భద్రతా సేవలు, భద్రతా సేవలను అందించేటువంటి కంపెనీలు లేదా వ్యక్తులు వ్యాపార భద్రతకు సంబంధించినటువంటి ఇబ్బందులను తొలగించి వ్యాపారానికి భద్రతను కల్పిస్తాయి. మరి ఈ పరిస్థితుల్లో చతుర్థాధిపతి వ్యాపారానికి అనుకూలమైనటువంటి ప్రదేశంలో ఉంటే మరియు వారు చేసేటువంటి సేవలు లేదా సరఫరాలు సమర్థవంతంగా ఉంటే వ్యాపారానికి లాభం కలిగిస్తుంది. అందువల్ల మీరు గమనించాల్సింది, జాతకంలో చతుర్థాధిపతి, తృతీయాధిపతి సరి అయినటువంటి మిత్రుడ క్షేత్రంలో కానీ లేదా లాభ క్షేత్రంలో కానీ ఉండడం వల్ల ఆ వ్యక్తి వ్యాపారంలో సమర్థవంతంగా లాభాలని పొందుతాడని అర్థం. నమస్తే.